హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినివాలెట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే యంగ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ ఆమె. భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ అమ్మడు తాజాగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది. ఇక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం సినీ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తను. ఇక మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు, కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తను తన జీవితంలో లవ్ ఫెయిల్యూర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ అనన్య నాగల. కెరీర్ పరంగా ఒడిదుడుకులు, సవాళ్లను స్వీకరించడం అలవాటు చేసుకున్నానని, ప్రశంసలతో పాటు విమర్శలను సైతం తట్టుకున్నానని అన్నారు. కానీ జీవితంలో ప్రేమలో విఫలమైనప్పుడు మాత్రం ఎంతో బాధపడ్డానని, ఆ బాధను తట్టుకోలేకపోయానని అన్నారు. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే బ్రేకప్ జరిగిందని, 2 ఏళ్ల పాటు ఆ బాధను అనుభవించినట్లుగా చెప్పింది. కానీ ఆ బాధను చేసే పనిపై మాత్రం పడనీయలేదని అన్నారు. రాత్రంతా ఏడ్చేసి ఉదయాన్నే జిమ్కి వెళ్ళిపోయేదట. ఇక క్యారవన్లో ఏడ్చేసి ఆ తర్వాత ఏం జరగనట్లుగా బయటకు వచ్చేదంటూ తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ఇక తన లవ్ బ్రేకప్ గురించి ఇంట్లో వాళ్లకు తెలియదని, కేవలం తన స్నేహితులకు మాత్రమే తెలుసని అంది. అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అండ్ ఆ సినిమా కథానాయికకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పింది. ఇక అనన్య నాగండ్ల తెలుగులో మల్లేశం సినిమాతో తెరంగేటం చేశారు. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటిగా ప్రశంసలు అందుకుంది అనన్య. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో శాకుంతలం, తంత్ర, డార్లింగ్ ఇలా విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవలే పొట్టేల్ సినిమాతో నటనకు గాను గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డుని అందుకుంది అనన్య నాగల్ల.